ఇఫ్ యూ టేక్ దుబాయ్ విషయంలో మీరు ₹1 సంపాదిస్తే వాళ్ళు అందులోంచి ఎటువంటి ఇన్కమ్ ట్యాక్స్ ని కలెక్ట్ చేయరు. వాళ్ళు ఏదైనా ఉంటే ఇండైరెక్ట్ ట్యాక్స్ అని మాత్రమే, అంటే మీరు ఎంత వాడుకుంటారో దానికి మాత్రమే ట్యాక్స్ పే చేయండి, కానీ మీరు సంపాదించే దాని మీద ట్యాక్స్ పే చేయొద్దు అని అంటారు. అక్కడ ఏమన్నా వాళ్ళు ఇస్తున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోటు ఉందా? ప్రపంచంలోని వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తున్నారు. బెస్ట్ లైఫ్ స్టైల్, హై సెక్యూరిటీ. తప్పు చేయాలంటే భయపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి అక్కడ. అదే ఆస్ట్రేలియా లాంటి దేశంలోకి వెళ్తే అక్కడ మీకు హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ఉంటాయి, పిల్లలకి ఎడ్యుకేషన్ ఉంటుంది, సెక్యూరిటీ దొరుకుతుంది. అట్లా ప్రతి ఒక్క దేశంలో మనం కట్టేటువంటి ₹1 తగ్గ విలువ దొరుకుతుంది. ఎగ్జాక్ట్లీ ఒక విలువ దొరుకుతుంది కాబట్టి ఆ విలువని వాళ్ళు ఎఫోర్డ్ చేసే ప్రయత్నాలు అక్కడికి వెళ్తున్నారు. ఇప్పుడు ధనవంతులు ఖర్చు పెడితేనే ఆ డబ్బు మార్కెట్ లోకి సర్క్యులేట్ అవుతుంది. ఇండియాలో ఒక బ్రాండ్ పెద్దది ఏదైనా మంచి కార్ అనేది ఇంపోర్ట్ అవ్వాలంటే హియర్ అండ్ దేర్ 150% వరకు కూడా ట్యాక్స్ పే చేసి ఇండియాలోకి తెచ్చుకోవాల్సిన పరిస్థితి. మనం గతంలో కూడా ఎన్నోసార్లు కంపారిజన్ మన న్యూస్ ఆర్టికల్స్ లో కూడా చూసాం. ఒకే రకమైన ఐటమ్ ని మనం దుబాయ్ లో కొంటే ఏ రేటుకి వస్తుంది, ఇండియాలో కొంటే ఏ రేటుకి వస్తుంది. అంత కట్టడం ఎవరికి సమస్య కాదు. అంత కట్టిన తర్వాత ఆ యొక్క కార్ ని గానీ ఒక బైక్ ని గానీ అది రోడ్డు మీదకి వచ్చిన తర్వాత కనీసం సేఫ్ గా అది డ్రైవ్ అవుతుంది అనే కండిషన్ లేదు. ఏదో ఒక రకమైన రోడ్డు వేస్తారు, ఆ రోడ్డు మీద గుంతలు ఉంటాయి. మనం బండి కొన్న దగ్గర నుంచి రోడ్ ట్యాక్స్ పే చేస్తాం, ఆల్మోస్ట్ లైఫ్ ట్యాక్స్ పే చేస్తాం, మున్సిపాలిటీ ట్యాక్స్ పే చేస్తాం, టోల్ ట్యాక్స్ పే చేస్తాం. ఇన్ని పే చేసినప్పటికీ కేవలం రోడ్డు మీద ఉండేటువంటి గుంతల వల్ల ప్రాణాలు కోల్పోయినటువంటి ఇండియన్స్ ఎంతో మంది మన భారతదేశంలో ఇప్పటికీ రికార్డ్ అవుతూనే ఉన్నారు. యుద్ధాల్లో చనిపోయే వాళ్ళ కంటే కూడా రోడ్డు ప్రమాదాల్లో చనిపోయే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. ఇది ఎవరిది సమస్య? ఇది ప్రజల సమస్య. ఇది ఎవరి సమస్య? ఇది డెఫినెట్ గా ప్రభుత్వం అడ్రస్ చేయాల్సినటువంటి సమస్య. ఈ రోజు ఇక్కడ కూర్చొని ఒక రేవంత్, ఒక విష్ణు అనుకుంటే ఆ సమస్యను సాల్వ్ చేయగలుగుతారా? అది డెఫినెట్ గా మీరు నేను సాల్వ్ చేసేటువంటి ఒక సమస్య కాదు. ఇవన్నీ పోను కేవలం మన ఒక కనీసం ఒక ఆడపిల్ల రాత్రి 12 గంటలకు బయటికి వెళ్ళి ఇంటికి తిరిగి వస్తుందన్న గ్యారంటీ కూడా లేని ఒక స్వతంత్రమైన భారతదేశంలో మనం బతుకుతున్నాం.